అసలు మీకు విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు. నేను జనరల్ నిజంగా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మను, నేను అక్కడ మా ఎమ్మెల్యేస్ అందరితో ఒక మీటింగ్ గురించి అని మేము వెళ్ళాం. అక్కడ సార్ కనిపించారు మీటింగ్ల దగ్గరికి. బయటకు వస్తున్నప్పుడు కట్టసీగా నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కొన్ని సూచించారు. దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. కొన్ని పదాలు ఎవరి నోటి నుంచి అయితే వినకూడదు అనుకుంటామో, కొన్ని పదాలు ఎవరి నోటి నుంచి వింటే సభ్య సమాజం కూడా తలదించుకుంటుందో, అలాంటి పదాలు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తూ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన, గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో ఆర్థిక నేరగాల దగ్గర నుంచి ఆకు రౌడీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ ముసుగన్నదేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చి, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి, దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన ఈయన ఈరోజు బయటకు వచ్చి ఈ 5 నెలల కాలంలోనే ఏవో జరిగిపోయినాయి అన్నట్టు మాట్లాడటం, ఈ 5 నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారని చెప్పి ఆయన మాట్లాడటం వింటూ ఉంటే ఒకవైపు నుంచి విడ్డూరంగా ఉంది, ఒకవైపు నుంచి ఆయన నోటి నుంచి రాని పదాలు, రాకూడని పదాలు ఆయన నోటి నుంచి వస్తూ ఉంటే ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నేనేమంటానంటే ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే ఒక ముసలి కన్నీరు కార్చినట్టుగా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారనే మాటల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటే ఆయన హయాంలో అసలు యాక్చువల్గా ఏం జరిగిందన్నది విషయాన్ని ఆయన మర్చిపోయినా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు. దానికి సంబంధించి నిన్ననే ఒక మాజీ మంత్రి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మేము తప్పులు చేసాము, మేము తప్పులు చేయబట్టే 11 సీట్లు మాకు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు ఒక మాజీ మంత్రి నేను ఒక ప్రెస్ మీట్లో కూడా బట్టి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మమ్మల్ని ప్రశ్నించే ఈ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తమరు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తమరు విధ్వంసాలు ఎన్ని సృష్టించారు, ఎంతమందిని అమాయకుల్ని బలి తీసుకున్నారు, ఎంతమందిని మీరు రాజకీయ ముసుగులో నేరస్తుల్ని ప్రేరేపించి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా రాజకీయ ఉగ్రవాదుల్ని అంటే నేరస్తుల్ని రాజకీయ ముసుగులో పంపించి ఎంతమంది మీద నీచమైన పోస్టులు పెట్టించారు, ఎంతమందిని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మీద హత్యలు జరిగినాయి. ఈరోజు లెక్కలు తీస్తూ ఉంటే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. లాస్ట్ 5 సంవత్సరాల్లో దగ్గర చూసుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా దగ్గర ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారం, ఒక హత్య జరిగేది. ప్రతి 2 గంటలకి మహిళ మీద దాడులు జరిగేవి. ప్రతి 10 గంటలకు ఒకసారి చిన్నారుల మీద అత్యాచారాలు జరిగే పరిస్థితి కనిపించింది. ఆ రోజు మాట్లాడని, ఆ రోజు నోరు విప్పని ఈ పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు అసలు ఏ అధికారం ఉందని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు, నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు. ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతూ ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా ఈరోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా, ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు? నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది. అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు. ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి. నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయికి
అమ్మాయిని ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అదే రోజు లోకేష్ గారి మీద మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు, మేము మాట్లాడతాం. నీకులాగా 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి, రాజమండ్రి కుర్రోడు, వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఆ అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను. ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు, నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే? ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే? నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే? డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా 5 నెలల కాలంలో దాడులు జరిగినాయా? చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తే చలో ఆత్మకూరు అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు, తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడడానికి వెళ్తే బస్సుల మీద రాళ్ళు ఇసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛా ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా. అదే కాకుండా ఆ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసిన పరిస్థితి, మాకు లాంటి చాలామంది లీడర్ని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి? నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి. ఈవెన్ పెన్నులు, జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు. అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే. ఇప్పుడు మేము చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన. ఈరోజు నువ్వు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా నీ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు 28% క్రైమ్ రేట్ తగ్గింది. ఒకసారి అనాలిసిస్ చూసుకో. ఈరోజు ట్రిగ్గర్ పెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఆడి సాక్షి పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఏదో అంటారు కదా, వీళ్ళు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గోతిగాడి నక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. గోతులో పూడ్చిన వెంటనే ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు పీక్కుతుందామా అని, లేకపోతే సవాల్ దగ్గర రాబందుల్లో వాళ్తున్నారు. అసలు ఏం జరిగింది?
అసలు ఏ సందర్భంలో ఆ ఘటన జరిగింది, దానికి వెళ్ళి మనం ఫైట్ చేయాలా, ఆ అమ్మాయిని ఎలాగ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అరే ఒక ఆడబిడ్డ చనిపోతే పుట్టుడు దుఃఖంతో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ కూతురు నీ గ్యాంగ్ రేప్ చేశారు, నీ కూతురుని అలా చంపేశారు. ఈరోజు సహానా గురించి మాట్లాడుతున్నారు. సహానా గురించి మాట్లాడేటప్పుడు సాక్షాత్తు డాక్టర్సే ఈ అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈయన ఏదో వెళ్ళి పోస్ట్ మార్టం చేసినట్టుగా ఆయన ఏం మాట్లాడతారు, ప్రైవేట్ పార్ట్స్ స్వెల్లింగ్ వచ్చినాయి కాబట్టి అమ్మాయి మీద రేప్ జరిగింది. అరే జరగలేదని పోలీసులు ఒక పక్క నుంచి, డాక్టర్స్ ఒక పక్క నుంచి అందరూ కూడా సర్టిఫికేట్ చేసి ఆ అమ్మాయిని కొట్టి చంపడం జరిగిందని చాలా క్లియర్గా చెప్తే దానికి మళ్ళీ రాజకీయ రంగు పులుగుతున్నాడు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే క్రిమినల్కి రాజకీయం ఏంటి, క్రిమినల్ ఏ పార్టీ వాడైతే ఉంది, క్రిమినల్ ఏ మతం ఏముంది, క్రిమినల్ ఏ కులం అయితే ఏముంది. క్రిమినల్ ఇస్ క్రిమినల్. క్రిమినల్ అన్నవాడు క్రిమినల్గానే చూడాలి. క్రిమినల్ అన్నవాడిని తీసుకొచ్చి ఈ పార్టీ వాడు, క్రిమినల్ అన్నవాడిని తీసుకొచ్చి ఈ కులం వాడు, క్రిమినల్ అన్నవాడిని తీసుకొచ్చి ఈ మతం వాడు అని మాట్లాడి ఎందుకు మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అదేవిధంగా మొన్న నేను పొంగునూరుకి వెళ్ళాను. ఒక చిన్న ముస్లిం బాలిక 6 సంవత్సరాల బాలికని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు అని చెప్పి సాక్షి టీవీలో సాక్షాత్తు టెలికాస్ట్ చేస్తే నేను ఆ రోజు కూర్చొని గట్టిగా మాట్లాడితే నేను సాయంత్రం ఇంటికి వచ్చేలోపు సాక్షి ఛానల్లో యూట్యూబ్లో తీసుకుని పడేశారు వాళ్ళు. అరే పిల్ల తల్లిదండ్రులు బయటకు వచ్చి నా బిడ్డని ఆ పిల్ల చంపేశారు, చంపలేదని చెప్పట్లేదు, చంపారు, కానీ గ్యాంగ్ రేప్ కాదు. దయచేసి వీళ్ళ తాలూకా రాజకీయ లబ్ధి గురించో మా మీద బురద జల్లాలన్న ప్రయత్నంతోనో అభంశుభం తెలియని ఆడపిల్లలు చనిపోయారు ఆల్రెడీ. ఆ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ గర్భశోకాన్ని ఇంకా పొడిచి చంపే రకంగా పరిస్థితి. నిన్నగాక తిరుపతిలో ఒక అమ్మాయి విషయంలో కూడా ఒక చిన్న 9వ తరగతి చదివే బాలిక విషయంలో వాళ్ళ తండ్రి కూడా ముందు పొరపాటు పడ్డాడు, ఏమైనా జరిగిందేమోనని. మేము పొరపాటు పడ్డాం. తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు, ఆ పోలీస్ ఎంక్వైరీ చేశారు. ఆ అమ్మాయి సాక్షాత్తు దాడి జరిగింది కానీ నన్ను ఏమీ చేయలేదని ఆ అమ్మాయి చెప్తే, వాళ్ళు బయటకు వచ్చే తండ్రి చెప్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అమ్మాయికి అత్యాచారం జరిగిందని. ఎందుకు అలాంటి ప్రోపగాండా? మన ఆడపిల్లల గురించి మాట్లాడాలంటే మనం అలా మాట్లాడగలమా? మరి బయట వాళ్ళ ఆడపిల్లలంటే ఎందుకు అంత లోకువా? నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎస్ నిజంగానే జరిగింది, మనం వెళ్ళి న్యాయం చేయాలనుకుంటున్నాం, చేద్దాం. అంతే తప్పించి ఇప్పుడు వెళ్ళి కూర్చొని నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి రాకూడదు కదా. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు మాట్లాడితే చీకటి రోజులు నడుస్తున్నాయి, అలా నడుస్తున్నాయి, ఇలా నడుస్తున్నాయి. చీకటి రోజులు అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి? నా అక్కని ఏడిపిస్తున్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు చూడు, అది చీకటి రోజులంటే. అభం తెలియని కుర్రోడు మీద, ఒక గౌడు కులస్తుడికి సంబంధించిన కుర్రోడు మీద ఆ రోజు అక్కడ పెట్రోల్ వేసి చంపారు. దాని గురించి అయినా ఏ రోజైనా మాట్లాడేవా బయటకు వచ్చి? దాని గురించి ఎంక్వైరీ వేయాలన్నా చూసావా? కనీసం ఇలాంటి సంఘటనలు చూసుకుంటే చాలా చాలా జరుగుతున్నాయి. ఇకపై సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. అరే సోషల్ మీడియా, నేను క్లియర్గా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ట్వీట్ పెట్టినందుకు గౌతు శిరీష గారిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. చింతకాయల విజయ్ గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. రంగనాయకమ్మ గారికి నోటీసులు ఇచ్చి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పదే పిలిపించారు. మీకులాగా మేము ఎప్పుడు కూడా గోడలు దూకి నోటీసులు ఇవ్వలేదే. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గోడలు దూకి దొంగ వాళ్ళలాగా ఈ ట్యూబ్లైట్లు పగలగొట్టి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి, పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు. మా డీజీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా? మీ హయాంలో చేయనిచ్చారా? నేను పోలీసుని తప్పబట్ల, ఈయన చేయనివ్వలేదు కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు. కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికేనండి పోలీసులు. కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారు ఆయన ఉండరు, మాకు అపాయింట్మెంట్ లేదు, కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది? అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే? మీరు నమ్ముతారా అండి? ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగుతున్నాయో తెలుసా? అందరి మీద నోటికొచ్చిన బూతులు, సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద, లోకేష్ గారి ఫ్యామిలీ మీద, డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద, మా మీద, మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. కానీ
మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్పా కాదా అన్నది మీ అందరికీ కాదు, ప్రజలు కూడా తెలియాలి. సాక్షి నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి, ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి జోలికి వచ్చినా తల్లి జోలికి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా. జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు, దయచేసి క్షమించండి. మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్టర్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే, మన మామూలు ఫ్లోలో. అరే నీ చెల్లి గురించి, నీ తల్లి గురించి, నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, విజయలక్ష్మి గారిని అడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష, అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు, ఆడు పెట్టిన పోస్టులు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిల గారి గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి. ఈ రోజుకి కూడా షర్మిలమ్మని, విజయమ్మని, సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కు లేదు, ఇంక మేమెంత, మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా. ఎన్టీ రామారావు గారి కూతురు భువనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షసానందం పొంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి. కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా ఇబ్బెట్టిగా ఉంది. ఆ పంచు ప్రభాకర్ అన్నవాడు షర్మిల గారిని షకీలా అంటాడు, అయినా మాకు పౌరుషం రాదు. ఆ పరిస్థితులు పాపం ఆ జనసేన అమ్మాయి అరుణాని ఇదే వర్రా రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు. ఆ రోజు కూడా ఎవడూ మాట్లాడకూడదు. వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు నా సభ్యత, నా సంస్కారం అడ్డొస్తున్నాయి. ఆ ముంజ అని, అవని, ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి. ఎందుకండి మేము పడాలి? ఏంటండి అంత అవసరం ఏంటండి? ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి, మా గురించి మాట్లాడడానికి? ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో, మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు. మేమే కాదండి, ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న, రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న, తన కుటుంబం తనకు సహకరించాలి, తన పిల్లలు తనకు సహకరించాలి, బయటకు వస్తే తన భర్త సహకరించాలి, వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకొని బయటకు వెళ్ళగలదు. అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు. ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు. కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా. నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది, నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా అని నాకు క్యాస్ట్ పెట్టి, మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక స్టెప్, నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు పెంచిన తీరు, వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడుతున్నాం అనుకోవచ్చు. నా గురించనే కాదండి, నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని, నీ తాలూకు కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని, రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా? ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? చెప్పండి, మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోలే. ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, ఇంట్లోంచి బయటికి కూడా రారు. నో,
ఆడెవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను. కానీ నాకే చాలా అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛా ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛా ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి. లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి. ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న రీసెంట్గా నా పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి? నా పేరు మీద, ఐఎమ్ ఏ హోమ్ మినిస్టర్, నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి 13,000 మంది ఎంతమంది ఫాలోవర్స్ అట. అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా? మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు? చెప్పు. నీ తల్లి మీద, నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి? ఎవడో కదా వర రవీంద్రారెడ్డి గారు అన్నవాడే. అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు చెప్తున్నాను కదా, కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు. ఏది పడుతుంది? ఇప్పుడు చెప్పండి. కొన్ని మీకు లేదు, మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా, ఇలా తిట్టారు నన్ను, వదిలేయాలా? నన్నే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి, తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి, పాపం ఆ స్వాతిరెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఎంత నీచంగా మాట్లాడి, ఏమండి నేను ఒక సజ్జన్ రావుని ఎదవ ఆ రోజు ఏదో ప్రశ్న మాట్లాడితే నేను ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా, ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి, హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి. అవసరమా ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలం. ఈరోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు 24 గంటల నుంచి 48 గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది. వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి
ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది. ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అదే గంజాయి అరికట్టడానికి ఈరోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము దిగబోతున్నాం. ఇలాంటివి చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థను పట్టించుకొని వాళ్ళకి ఈరోజు పోలీస్ వ్యవస్థను పట్టించుకునేటట్టుగా మేము చేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలం, మా గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా మేం చేస్తాం. నేరస్తుడు అనేవాడు భయపడి చచ్చేటట్టు కూడా చేయగలం. ఈ రెండూ జరుగుతాయి. అది కేవలం ఎన్డీఏ వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? చెప్పండి. కోర్టులు ఉన్నాయి కదా, వీళ్ళు కోర్టుల మీద కోర్టుల్లోని మన జడ్జిల మీద కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్లో పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అతను వాళ్ళ మీద ఏదైనా ఒక యాంటీ తీర్పు ఏదైనా వచ్చిందంటే, ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చిందంటే జడ్జిల మీద కూడా అసభ్యకరమైన పదాలతోని పోస్టులు పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? మాకు పద్ధతి తెలుసు, మాకు చట్టం తెలుసు, మాకు పద్ధతి తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే చర్యలు ఉంటాయి. ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు? నేను ఒకటే అడుగుతాను, ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు? ఏ వారెంట్తో ఆ రోజు గౌతి శిరీష గారి గురించి మాట్లాడారు? ఏ వారెంట్తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి? ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు? ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం. అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం. పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదో అంటారు ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు. 3 ఐపీఎస్ ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. షూర్ అండి, తప్పకుండా. ఎందుకంటే నేను ఏమంటానంటే, నేను ఇందాక కూడా మళ్ళీ అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు, కానీ కాళ్ళు చేయిలు పని చేయనోడు కూడా పౌరుషం వచ్చింది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడు కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే, అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు, వాడు నోటుకొచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు, ఎక్కడో 4 గోట్ల మంచి వాగేసి వెళ్ళిపోవట్లే, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీ మీద జాలి వ్యక్తం చేశారు. దళిత మహిళ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నా గురించి జాలెందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా, చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద. ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు ఆ కుటుంబం మీద. ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్ ఆ కుర్రోడు మీద, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి. జాలి మీరు అంటున్నారు, అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ మనిషికి? చెప్పండి ఒకసారి అడగండి. జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో. జాలి అన్న పదానికి దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టే తల్లిని చెల్లిని అన్ని ఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే. వదిలేండి, లీవ్ ఇట్. చాలు 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 చాలు. కళ్యాణ్ గారు బహిరంగంగా మాట్లాడిన తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని భారీగా అరెస్ట్ చేశారు. కానీ అంతకు ముందు ఎందుకు ప్రభుత్వం అంత యాక్టివ్గా పనిచేయలేదు? యా, ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఏమండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన తర్వాత మీరు మేము చర్యలు తీసుకున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా. ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకపోతే, ఎంత మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోతే ఇమీడియట్గా పలానా దగ్గర పలానా సోషల్ మీడియా వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈ గ్రౌండ్ వర్క్ మేము ఇంచుమించుగా చాలా రోజుల బట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని అకౌంట్లు, ఇన్ని కామెంట్స్ మేము బేస్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజు 2 రోజుల్లోనే జరిగిన ఇది కాదు. ఇది సుమారుగా ఒక నెల రోజులు, నెల 15 రోజులు ముందు నుంచి సాగుతుంది. కాకపోతే మీలాంటి వాళ్ళు కూడా అనుకోనండి, మా ఎన్డీఏ గవర్నమెంటే కదా, మేమే కదా, మీకేంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ. చూపించగలిగితే వాళ్ళని కూడా మేము ఇదే చర్యలు తీసుకుంటాం. మహిళ ఎక్కడైనా మహిళా గౌరవం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మహిళా గౌరవింపబడాలి. ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలా? అది బాధ్యత, ఎమ్మెల్యే బాధ్యత. అది టైం ఇస్తే నేను వస్తాను, టైం ఇవ్వకపోతే రానండి. ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అసెంబ్లీకి రావాలి, వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు, బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. ఏముంది, ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి జస్ట్ ఒక డిప్యూటీ సీఎం గారితో కూర్చొని మాట్లాడుకున్నాం. నేను థ్యాంక్ యూ. అసలు విషయం ఏంటంటే లేని గ్యాప్ ని క్రియేట్ చేసేసేది మీరే, చెక్ పడిందా అన్నది మీరే, దానికి టెంకరింగ్ వేసేసేది మీరే. కానీ విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మేమందరం కూడా చాలా కలిసికట్టుగా ఉన్నాం. ఎవరేం చెప్పినా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి పాజిటివ్గా దాన్ని నేను పాజిటివ్ వేలో తీసుకెళ్ళి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎవరు సలహా ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను. అసలు మీకు విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు. నేను నిజంగా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మను, నేను అక్కడ మా ఎమ్మెల్యేస్ అందరితో ఒక మీటింగ్ గురించి అని మేము వెళ్ళాం. అక్కడ సార్ కనిపించారు మీటింగ్ల దగ్గరికి. బయటకు వస్తున్నప్పుడు కట్టసీగా నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కొన్ని సూచించారు. దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం.